అది ఉంది, అది అక్కడే ఉంది కాబట్టి దానికి ఇలాంటి అవిటికి మేము ముఖ్యమంత్రి గారికి స్వయంగా చెప్పుకుంటాము. కానీ నైపుణ్యత కలిగినటువంటి క్రీడాకారులు ఏ రంగంలో వారు ఉన్నారో వారిని పికప్ చేసుకొని ప్రభుత్వం అడాప్ట్ చేసుకొని వారికి పూర్తిగా అన్ని రకాలుగా షెల్టర్ ఇచ్చి వారికి అకామిడేషన్ ఇచ్చి డైట్ ఇచ్చి అన్ని రకాలుగా మనం ప్రోత్సహించినట్టయితే ఇంకా చాలామందిని మనం ప్రొడ్యూస్ చేసే వాళ్ళం అవుతాము. ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆయిల్ శంకర్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు. ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను స్వాగతిస్తున్నాం. సాధించిన పథకాలు సాధించిన విజయాలు సాధించిన వాళ్లకు గౌరవించినట్టే క్రీడలలో రాణించడానికి ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో 3 క్రీడా పాఠశాలలు ఉన్నాయి. ఆ క్రీడా పాఠశాలల ఆలోచన ఎంత గొప్పగా అంటే క్రీడలతో పాటు విద్యను అందించాలని గొప్పగా ఆలోచించి గతంలో 3 పాఠశాలలు ఈ రాష్ట్రంలో ప్రారంభమైనప్పటికీ ఆ క్రీడా పాఠశాలలో సౌకర్యాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఆ క్రీడా పాఠశాలలో బోధన సిబ్బంది ప్రత్యేకంగా లేదు. మిగతా స్కూళ్ళ నుంచి డిప్యుటేషన్లు తీసుకుంటే తప్ప ఆ క్రీడా పాఠశాలలో నడిచేటటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 క్రీడా పాఠశాలలకు వెంటనే రెగ్యులర్ సిబ్బందిని నియమించాలా. మరి అదేవిధంగా క్రీడా పాఠశాలలో కోచులు లేరు. కోచులు లేని కారణంగా ఏ ఉద్దేశంతోనైతే ప్రభుత్వం క్రీడా పాఠశాలను ఈ రాష్ట్రంలో 3 పాఠశాలను ప్రారంభించిందో ఆ ఉద్దేశం పూర్తయితలేదు. వెంటనే ఆ క్రీడా పాఠశాలలో కోచ్లను వెంటనే ప్రభుత్వం భర్తీ చేయాలా. ఇప్పటి వరకు దుస్తులు కానీ అదేవిధంగా షూలు కానీ మిగతా ఎక్విప్మెంట్స్ అంతా కూడా ఏది కూడా దానికి ప్రభుత్వం ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంకొక విషయం, మండల కేంద్రాలలో స్టేడియాలు ఏర్పాటు చేయాలన్నటువంటి డిమాండ్కి వెళ్తున్నాం. కానీ అంతకన్నా ముందు నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, జిల్లా కేంద్రాలలో కనీసం అన్ని హంగులతో కూడినటువంటి స్టేడియాల నిర్మాణం జరగాల. మనం మండలాల్లో కావాలంటున్నాం, గ్రామ పంచాయతీలలో కావాలని డిమాండ్ పెట్టుకుంటున్నాం. కానీ జిల్లా కేంద్రాలలో ఉన్నటువంటి స్టేడియాలు కూడా ఈరోజు నిర్వహణకు నిధులు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక చిన్న విషయం సార్, పత్రికా ప్రతినిధులు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో వాళ్ళు క్రీడా పోటీలు నిర్వహించడానికి ప్రభుత్వం సహాయం కావాలని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తులు చేశారు. కానీ ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వమైన పట్టించుకోవాలని తమ ప్రాణాలను పణంగా పెట్టి అవినీతి స్టోరీలు కొందరి అరాచకాలు బయటకొచ్చి వారి జీవితాలకు ఎంత థ్రెట్ ఉన్నా కూడా ఈరోజు చాలని జీతాలతో పనిచేస్తున్నటువంటి విలేకరులకు ఉందామంటే ఇల్లు లేదు, ఉందామంటే జాగ లేదు. ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న జిల్లా కేంద్రాలలో ఆ విలేకరులకు కొంత సాయం చేయాలని ప్రభుత్వానికి మీ ద్వారా. దయచేసి బిల్లుకు సంబంధించిన డీవియేషన్ సార్, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఇప్పుడే చెప్పాం సార్. ఒకసారి తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలను కూడా